పిఠాపురం నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన వీర మహిళ సుజాత అంట. ఆమెకు సొంత పార్టీ నాయకులే బిగ్ షాక్ ఇచ్చారు. కాకినాడ జిల్లాలో ఆమె మీద పోలీస్ కేసు కూడా నమోదైంది. ఎందుకు? ఆమె జనసేన పార్టీ వీర మహిళ. మరి కేసు పెట్టిన వాళ్ళు ఎవరు? జనసేన పార్టీ నాయకులే. మనం చూసాం, జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పిఠాపురం జరిగింది కదా. పిఠాపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వేదిక మీద జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి తనను కావాలనే దూరం పెట్టారని చెప్పేసి పిఠాపురానికి చెందినటువంటి జనసేన వీర మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను కావాలనేసే దూరం పెట్టారు అని చెప్పేసి పాపం చాలా బాధపడింది. ఈ ఘటనకు సంబంధించి జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్, అదేవిధంగా టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ మీద ఆమె తీవ్ర విమర్శలు చేస్తూ ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో బాగా బీభత్సంగా వైరల్ అయింది. చాలామంది పాపం ఆమెకు సపోర్ట్ చేశారు, కొంతమంది తిట్టారు. అది పక్కన పెడితే ఆ వీడియో బాగా వైరల్ అయ్యేలోపు జనసేన పార్టీ నేతలు ఆమె మీద కేసు కూడా నమోదు చేయించి ఇబ్బందులకు కూడా గురి చేస్తున్నారు. తన ఆవేదనను ఆమె చెప్పుకుంటే, వీడియో రూపంలో చెప్పుకుంటే, దాన్ని విన్నటువంటి జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆమె మీద కావాలనేసే కేసు పెట్టించి ఇబ్బందులు కూడా గురి చేస్తున్నారంట. ఆమె మీద అధికారికంగా కేసు కూడా నమోదైంది. పాపం జనసేన పార్టీ వీర మహిళలకే తప్పలేదు కష్టాలు. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరిని కూడా ఎవరు ప్రశ్నించకూడదా? తప్పు జరిగింది, సరిదిద్దుకోండి అని చెప్పేసి ఎవరైనా సరే మాట్లాడినా అదేందో పుష్కమని చెప్తే కేసు ఫైల్ చేయడం ఫటాఫటా జరిగిపోతున్నాయి. ఈ తంతుకాన్ని మారకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులకు గురవుతారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే అధికారం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆల్రెడీ ఏపీ హైకోర్టులో ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. చీఫ్ జస్టిస్ కూడా చాలా వరకు వాళ్ళు గడ్డి పెడుతున్నారు. అయినా కానీ పోలీసుల తీరు మారడంలే. చిన్న పెట్టి కేసులంతా పెట్టి ఇబ్బందులు కూడా గురి చేస్తున్నారు. ఒకే కేసు, ఒకే మ్యాటర్, డిఫరెంట్ కేసులు. వీటి మీద సుప్రీంకోర్టు కూడా తీర్పు ఉంది. అయినా కానీ ఏందో మరి ప్రశ్నించే వాళ్ళని, అడిగే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తాము, మాదే పరిపాలన అనేసి చేసుకుంటే లాస్ట్కి సొంత పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే తిరగబడే రోజులు కూడా దగ్గరలోనే వస్తాయి. ఇప్పుడు చూడండి పాపం ఆ పిఠాపురం వీరమహిళ పరిస్థితి. ఆమె జరిగినటువంటి అన్యాయాన్ని ఒక వీడియో రూపంలో తెలియజేస్తే ఆమె మీద కేసు నమోదు చేయించారంటే ఎంత దారుణం అసలు. అది కూడా మహిళ. ఏముంది, పిలిపించుకొని మాట్లాడించుండాల. ఎందుకన్నా మాట్లాడుతున్నావు, ఎందుకు జరిగింది, ఫ్యూచర్లో జరగకుండా చూసుకుంటామని చెప్పి పంపించుంటే అయిపోయా. ఆమె మీద కేసు పెట్టి ఇబ్బందులు గురి చేయడం అవసరమా? ఒక పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీ నేతలకే, ఆ పార్టీ కార్యకర్తలకే ఈ విధంగా చేస్తే, అన్యాయం చేస్తే మరి ఏందో మరి చూడాలి. మరి ఈ పరిస్థితి ఎంతవరకు వెళ్తుంది, ఫ్యూచర్లో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి మరి.